ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ టీసీఎస్ మాకు ఉద్యోగాలు ఆఫర్ చేసి జాయినింగ్ డేట్లు ఇవ్వడం లేదు అంటూ కొంతమంది బాధితులు కేంద్ర కార్మిక శాఖ మంత్రికి టీసీఎస్ మీద ఫిర్యాదు చేశారు. తక్షణమే చర్యలు తీసుకోండి అంటూ సదరు బాధితులు టీసీఎస్ మీద కేంద్ర కార్మిక శాఖ మంత్రికి ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో అసలు ఆ బాధితుల డిమాండ్ ఏంటి, టీసీఎస్ కంపెనీ వారికి ఎటువంటి ఇబ్బందులను కలిగిస్తుంది అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. టీసీఎస్ ఉద్యోగం ఆఫర్ చేసి జాయినింగ్ డేట్లు ఇవ్వడం లేదు, టీసీఎస్పై కేంద్ర మంత్రికి ఫిర్యాదు. వివిధ కంపెనీల్లో 2 ఏళ్ల నుంచి 8 ఏళ్ల మధ్య ఉన్నటువంటి ఉద్యోగులకు టీసీఎస్ కొలువులు ఆఫర్ చేసి ఆపై జాయినింగ్ డేట్లు ఇవ్వడం లేదంటూ కొంతమంది బాధితులు కేంద్ర కార్మిక శాఖ మంత్రి అయినటువంటి మన్సుఖ్ మాండవీయకు ఫిర్యాదు చేయడం జరిగింది. తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆ బాధితులు కోరారు. నాన్సెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనెట్ ఎన్ఐటిఈఎస్ అనేటువంటి సంస్థ ఈ మేరకు కేంద్రానికి ఒక లేఖ రాసింది. దాదాపు 600 మంది అనుభవం ఉన్నటువంటి వ్యక్తులకు టీసీఎస్ కంపెనీ ఆఫర్ లెటర్ ఇచ్చి జాయినింగ్లో మాత్రం ఎడతెగని జాప్యం చేస్తుంది అంటూ ఆ సంస్థ పేర్కొంది. సదరు ఉద్యోగులు ఆర్థిక, మానసిక, వృత్తిపరంగా దెబ్బతింటున్నారంటూ ఈ ఎన్ఐటిఈఎస్ అనేటువంటి సంస్థ అయితే ఆందోళన వ్యక్తం చేసింది. అసలు విషయం ఏంటి అనేది కనుక మనం చూస్తే ఎన్ఐటిఈఎస్ అనేటువంటి సంస్థ 2025 జూలై 22వ తేదీన కేంద్ర మంత్రి మాండవీయకు రాసినటువంటి లేఖలో కీలక విషయాలను అయితే ప్రస్తావించడం జరిగింది. పలువురు వ్యక్తులకు టీసీఎస్ నుంచి అధికారికంగా జాబ్ ఆఫర్ అందిన తరువాత జాయినింగ్ డేట్ను మాత్రం వాయిదా వేస్తూ వస్తుంది టీసీఎస్ అంటూ ఎకనామిక్స్ టైమ్స్ కథనంలో పేర్కొనడం జరిగింది. ఈ అభ్యర్థులంతా బెంగళూరు, హైదరాబాద్, పూణే, కోల్కతా, ముంబై, ఢిల్లీ ప్రాంతాలకు చెందిన వారిగా ఈ కథనంలో అయితే తెలియజేసింది. వీరికి 2 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల అనుభవం అయితే ఉంది. సదరు అభ్యర్థులు తమ పాత ఉద్యోగాలకు రాజీనామా లేఖలను సమర్పించారు. వాస్తవానికి వారు తొలుత జాయినింగ్ కోసం టీసీఎస్కు వెళ్ళగా దాన్ని వాయిదా వేసి ఆ తరువాత ఎటువంటి అప్డేట్ పంపలేదు అన్నట్లుగా ఈ సంస్థ తెలియజేస్తుంది. ఫలితంగా ఆ నిపుణులు ఆర్థికంగా, మానసికంగా, వృత్తిపరంగా కుంగిపోతున్నారంటూ ఆ లేఖలో అయితే ఎన్ఐటిఈఎస్ అనేటువంటి సంస్థ అయితే పేర్కొంది. దీనిపై ఎన్ఐటిఈఎస్ అధ్యక్షుడైనటువంటి అతను ముంబై హైకోర్టు న్యాయవాది హర్ప్రీత్ సింగ్ సులజా మాట్లాడుతూ అభ్యర్థులు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నట్లుగా పేర్కొన్నారు. టీసీఎస్ ఏమంటుంది అసలు ఈ అంశం మీద అనేది కనుక ఒకసారి కనుక మనం చూస్తే ఈ అంశం మీద టీసీఎస్ స్పందించింది. తాము ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఉన్నట్లుగా చెప్పిందని ఎకనామిక్స్ టైమ్స్ ఆఫ్ రిపోర్ట్స్లో టీసీఎస్ పేర్కొంది. ఎప్పటిలాగే మేము ఆ విషయాన్ని ధృవీకరిస్తున్నాం. మేము ఇచ్చినటువంటి అన్ని ఆఫర్లను పూర్తి చేస్తాము. అది ఫ్రెషర్స్ అయినా, అనుభవజ్ఞులైనా టీసీఎస్ నుంచి ఆఫర్ లెటర్ అందుకున్న ప్రతి ఒక్కరికి కంపెనీలో మేము ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాము. వారు మా కంపెనీలో ఉంటారు. మా వ్యాపారం డిమాండ్ ఆధారంగా జాయినింగ్ డేట్లు ఆధారపడి ఉంటాయి. మరికొన్ని కేసుల్లో అవి వ్యాపార అవసరాలకు తగినట్లుగా మారుతూ ఉంటాయి. ఈ కేసుకు సంబంధించి అభ్యర్థులందరినీ మేము టచ్లోకి తీసుకొని వారితో టచ్లోనే ఉన్నాం. వారు మా కంపెనీలో చేరేందుకు ఎదురు చూస్తున్నాం అంటూ కూడా టీసీఎస్ అయితే పేర్కొనడం జరిగింది. టీసీఎస్ అభ్యర్థుల జాయినింగ్ డేట్లకు సంబంధించి ఖచ్చితంగా టైం లైన్ ప్రకటించేలా జోక్యం చేసుకోవాలని ఎన్ఐటిఈఎస్ అనేటువంటి సంస్థ కార్మిక శాఖను కోరింది. జాప్యానికి తగిన ఆర్థిక పరిహారం కూడా ఇప్పించాలంటూ టీసీఎస్ ఎంప్లాయీస్ అసిస్టెంట్ ప్రోగ్రాం ద్వారా అభ్యర్థులు కోలుకునేటట్లు సాయం చేయాలని ఎన్ఐటిఎస్ అనేటువంటి సంస్థ అయితే కార్మిక శాఖ మంత్రిని కోరడం జరిగింది. సో 2 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి కొంతమంది ఉద్యోగులను అయితే టీసీఎస్ కొలువుల పేరుతో వారికి ఆఫర్ లెటర్ ఇచ్చింది. ఆఫర్ లెటర్ ఇచ్చి జాయినింగ్ డేట్ మాత్రం ప్రకటించలేదు. అయితే టీసీఎస్ కంపెనీలో ఆఫర్ లెటర్ వచ్చింది అని సదరు ఉద్యోగులు 600 మంది ఉద్యోగులు ఏం చేశారంటే వారు పూర్వ అనుభవం ఉన్నటువంటి కంపెనీ అంటే
వారు గతంలో పనిచేసేటువంటి కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీకి రాజీనామా చేసి వారు టీసీఎస్లో చేరేందుకు సిద్ధమయ్యారు. అయితే టీసీఎస్లో చేరేందుకు సిద్ధమై వారు టీసీఎస్కి సంబంధించి ఎంప్లాయీస్తో టచ్లోకి వెళ్ళి వాళ్ళ హెచ్ఆర్ మేనేజర్తో మాట్లాడిన సందర్భంలో ఈ 600 మంది ఎవరైతే ఉన్నారో వారిని తీసుకోవడంలో టీసీఎస్ కొంచెం జాప్యం ప్రదర్శించింది. అంటే తీసుకోవడం అంటే లేటు అవడంతో వారు ఏంటంటే ఆ 600 మంది అనుభవం కలిగినటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఆర్థికంగా మానసికంగా వారు అంటే క్షోభను అనుభవిస్తున్నారు, వారు నిజంగా ఆర్థికంగా కూడా ఎంతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు అంటూ ఎన్ఐటిఎస్ అనేటువంటి సంస్థ అయితే కార్మిక శాఖ మంత్రికి రాసినటువంటి లేఖలు అయితే క్లియర్గా దాంట్లో పొందుపరచడం జరిగింది. కాబట్టి తక్షణమే మీరు ఈ అంశం మీద చర్యలు తీసుకోండి. వారికి ఆర్థిక నష్టం ఏదైతే ఉందో ఆ ఆర్థిక నష్టాన్ని భర్తీ చేసేలాగా టీసీఎస్తో మీరు మాట్లాడండి, సంప్రదింపులను జరపండి అంటూ కూడా ఎన్ఐటిఎస్ అనేటువంటి సంస్థ ఈ ఉద్యోగుల తరపున ఈ కేంద్ర కార్మిక శాఖ మంత్రిని అయితే కోరడం జరిగింది. సో దీని మీద టీసీఎస్ కూడా స్పందించింది. మేము ఇచ్చినటువంటి మాటకి మేము ఇప్పటికీ కట్టుబడి ఉన్నాం. టీసీఎస్ నుంచి ఎవరెవరికైతే అంటే ఫ్రెషర్స్కి కానీ లేదా అనుభవం కలిగినటువంటి ఉద్యోగులకు కానీ మేము ఎవరెవరికైతే ఆఫర్ లెటరు టీసీఎస్ నుంచి ఇచ్చామో వారిని ఖచ్చితంగా మా సంస్థలో మేము చేర్చుకుంటాము అంటూ తెలియజేస్తూనే మేము ఇప్పుడు జాప్యం చేయడానికి గల కారణం ఏంటనేది కూడా వాళ్ళైతే తెలియజేశారు. టీసీఎస్ నుంచి ఆఫర్ లెటర్ అందుకున్న ప్రతి ఒక్కరూ కంపెనీలో ఉంటారు. మా వ్యాపారం డిమాండ్ ఆధారంగానే జాయినింగ్ డేట్లు ఆధారపడి ఉంటాయి. సో మా వ్యాపారానికి సంబంధించినటువంటి డిమాండ్ల ఆధారంగానే మా జాయినింగ్ డేట్లు అనేవి ఆధారపడి ఉంటాయంటూ కూడా టీసీఎస్ ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేసింది. అలాగే మరికొన్ని కేసుల్లో అవి వ్యాపార అవసరాలకు తగినట్టుగా మారుతూ ఉంటాయంటూ కూడా టీసీఎస్ సంస్థ అయితే ఈ జాప్యానికి గల కారణాలు ఏంటనేది తెలియజేసేటువంటి ప్రయత్నం చేసింది. ఈ కేసుకు సంబంధించి అభ్యర్థులందరితోనూ మేము టచ్లో ఉన్నాము. మేము ఏ ఉద్యోగికి టీసీఎస్ నుంచి ఆఫర్ లెటర్ పంపించామో వాళ్ళందరితో మేము టచ్లో ఉన్నాము. వారందరికీ ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలను కల్పిస్తాము. మా వ్యాపారానికి సంబంధించిన డిమాండ్ ఆధారంగా మా జాయినింగ్ డేట్స్ అనేవి ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఎవరెవరికైతే టీసీఎస్ తరపున మేము ఆఫర్ లెటర్ ఇచ్చామో వారందరినీ కూడా ఖచ్చితంగా వారందరికీ జాయినింగ్ డేట్స్ అనేది ఫిక్స్ చేసి వారిని మేము ఖచ్చితంగా ఉద్యోగాల్లోకి తీసుకుంటాము. మేము ఇచ్చినటువంటి మాటకి కట్టుబడి ఉన్నామంటూ కూడా టీసీఎస్ వారికి జవాబు అయితే తెలియజేస్తుంది. సో దీని ప్రకారంగా చూసుకుంటే ఎన్ఐటిఎస్ అనేటువంటి సంస్థ మాత్రం సదరు 600 మంది ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో టీసీఎస్ నుంచి ఆఫర్ లెటర్ అందుకొని ఇప్పుడు ఇంకా జాయిన్ కాకుండా ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారు పాత జాబ్ను కూడా కోల్పోయినటువంటి నేపథ్యంలో ఆర్థికంగా శారీరకంగా మానసికంగా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ గోడు పట్టించుకోండి, వారికి ఆర్థికంగా కూడా సహాయ సహకారాలు అందజేసేలాగా మీరు టీసీఎస్ సంస్థతో మాట్లాడండి అంటూ కార్మిక శాఖ మంత్రికి అయితే ఈ సంస్థ తెలియజేస్తుంది.